ఆ స్కూల్ ముందు అమ్మే చివచింతకాయలు జీళ్లు తిరగదని షార్ప్ గా ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్తే బిస్క అర్థం చేసుకోవాలి. అబ్బా అవేం నేను తినలేదని చెప్తున్నానుగా. తిన్నావు మరి తినలేదు దబాయిస్తావేంటి? లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమిట్రా ఏం జరిగింది? దాని మీద కేకలేస్తున్నావు? దారిలో కళ్ళు తిరుగుతున్నాయని 2 సార్లు వాంతి చేసుకుంది. వాంతులయ్యాయా? ఏమా కళ్ళు కూడా తిరుగుతున్నాయా? నిజమా? మా అమ్మే మా పిల్లే మా అమ్మే. అంత సంతోషపడిపోతున్నా? పిచ్చివద్దు, నువ్వు తండ్రి కాబోతున్నావురా. ఎంత మంచి వార్త చెప్పావే, ఎంత మంచి వార్త చెప్పావే. నాకు కదరా, నీ ఆవిడికి చెప్పరా. థ్యాంక్ యూ ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావు. నేను తాతను కాబోతున్నాను. నువ్వు తాతను కాబోతున్నాను. అవునండి. తండ్రిని కాబోతున్నా అంటే నేను బాబాయ్ కాబోతున్నాను అనమాట. నేను తొట్టి విధవా. నేను బాబాయ్ అయితే నువ్వు బాబాయ్ రా. మన తొట్టి అన్నయ్య నాన్న కాబోతున్నాడు రా. థ్యాంక్ యూ జయ, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అబ్బా చాలా ఊరుకోండి. నిన్న కాక మన పెళ్ళైనంటే సంబరపడిపోతారేమిటి? అసలు నాకెంత ఆలస్యంగా ప్రెగ్నెన్సీ వచ్చినందుకు ఎంత సిగ్గుగా ఉందో తెలుసా? సిగ్గుపడాల్సిన విషయం ఇది, గర్వించాల్సిన విషయం. ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను జయ. ఇన్నాళ్ళకి మన కోరిక ఫలించింది. ఇప్పుడు చెప్పు, నీకు బాబు కావాలా పాప కావాలా? ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి. చెప్పండి, మీకు బాబు కావాలా పాప కావాలా? నాకైతే ఇద్దరు కావాలి. ఇంకా నయం, భారతంలో గాంధారిలా ఒకేసారి 100 మంది అనలేదు. అలా ఎందుకంటాను? నేనేమన్నా ధృతరాష్ట్రంలో గుడ్డానా? లైట్ సైట్ కొంచెం హెవీ వెయిట్ తప్ప ఆల్ సైడ్స్ పర్ఫెక్టే. అదే షార్ప్ గా చెప్పాలంటే వద్దండి. అవును వద్దులే, ఇంకా 9 నెలలు పోయాలి కదా. లేవు లేవు లేవు, ముందు కాఫీ తీసుకో. కాఫీ మీరు తెచ్చారేమిటి? ఏమన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కడుపుతో ఉన్న భార్యకు భర్త సేవ చేస్తున్నాడని చూసి ఆనందిస్తారు. తీసుకో. చాలా పెద్ద. నువ్వు మంచం నుంచి దిగడానికి వీలేదు. ఈ 9 నెలలు నేను అపరూపంగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిదేను. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు వదినా. ఈ 9 నెలలు స్నానాలు గీనాలు వద్దు, ఒకేసారి 10 నెలల్లో జతుగాని రెస్ట్ తీసుకో. చాలా ఊరుకోండి. దేశంలో నా ఒకదానికి కడుపు వచ్చినట్టు పెద్ద. ఏమండి, స్కూల్ టైం అయింది రండి. ఇక స్కూలు లేదు పాడు లేదు. నువ్వు రావని మీ హెడ్ మాస్టర్ కి ఫోన్ చేసి చెప్పేశాను. వాడు హాస్పిటల్ కి తీసుకెళ్తాడు, వెళ్ళమ్మా. ఇప్పుడు ఎందుకు మావయ్య, ఇంకా చాలా టైం ఉంది. ఈ టైంలోనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చెప్తే నీకు అర్థం కాదు. సింపుల్ గా ఒక్క మాటలో షార్ప్ గా చెప్పాలంటే. షార్ప్ గా చెప్తారా? ఒరేయ్, అదిగా సూట్ గా చెప్తే గానీ దానికి వద్దు వద్దు ఏం మాట్లాడకు. అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా హాస్పిటల్ కి తీసుకెళ్ళు. సరే హాస్పిటల్కి వెళ్తూ దానిలో షార్ప్ గా చెప్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు. చెప్పాల్సింది ఏదన్నా ఉంటే డాక్టర్ ఏం చెప్తాడు. ఏమండి, మీరు వెళ్ళి పంతులు గారిని పిలుచుకురండి. ఇంటికి శాంతి చేయించి దిష్టితాడు కట్టిద్దాం. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదిగో జానకి, మన ఇంటికి రాబోయే వారసుడు గురించి పింజారి వెధవలకి, చెవులు తెగిన పక్షులకి చెప్పద్దు. రేపు నా మనవడొచ్చి నా ఆగర్భ శత్రువుని తిట్టి కొట్టి మహాన ఇచ్చి తన్ని ఒత్తబోస్తే గాని నా మనసుకి శాంతి లేదు. అమ్మాయి ఇలారా. ఏమిటి ఏమిటి ఆ వెధవ తెగవాగెళ్తున్నాడు? మన జయంతికి ఏమైనా? అవునన్నయ్య, తల్లిగా పోతుంది. ఎంత చల్లని కబురు చెప్పావమ్మా. లక్ష్మి, ఏమేవ్? ఏమిటండి, ఏమైంది? రావే. విన్నావా, మన జయంతి తల్లిగా పోతుందట. నిజంగానా వదినా? అవునమ్మా. పోనీలే, అది చేసిన పూజలు నోములు ఇన్నేళ్లకు ఫలించాయి. డాక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదు, ఈ మందులు వాడమన్నారులే. పద. మీరు వెళ్ళండమ్మా. పంతులు గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. నా మనవడు భూమి మీద పడేంత వరకు మా ఇంటి చుట్టుపక్కలకి దిష్టి గిష్టి రావడానికి వీలేకుండా గట్టి మంత్రాలు చదవండి. ఎందుకంటే అష్టదిగ్బంధనం చేశాను. అమ్మా ఏమిట్రా అన్నా, ఈ బొమ్మలన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయిరా.
అయినా ఈ వయసులో నాకెందుకురా? పర్వాలేదు తీసుకున్నాడు. ఆ, నీ కాదు పుట్టబోయే బిడ్డకి. పోనీ తొందర గులా ఇప్పుడు 6 నెలల తర్వాత పుట్టబోయే బాబుకి అప్పుడే బొమ్మలు కొనుక్కొచ్చావా? అది కాదమ్మా, అప్పటికి వీటి రేట్లు పెరిగిపోతాయి కదా, అందుకే ఇప్పుడే కొనేసాను. వెరీ గుడ్ రా తమ్ముడు, చాలా మంచి పని చేశావు. నేను కూడా అన్నయ్య బెడ్రూమ్ సెటప్ నా ఫోటోస్ తో మర్చిపోతున్నాను. ఒరేయ్, నువ్వు తీసిన ఫోటోల్లో మనుషులు దెయ్యాల్లాగా పిల్లలు పిశాచాల్లాగా కనపడతారని మాకు బాగా తెలుసురా. ఇవి వాటి రూమ్ లో పెట్టావనుకో, పుట్టబోయే పిల్లాడి మాట అటుంచి మీ అన్నయ్యే జడిసి జరం తెచ్చుకుంటాడ్రా. కరెక్ట్ నాన్న. నాన్న, ఏదో ఒక్కసారి నీ మూతి కోతి ముత్తులా పడిందని నువ్వు నా వృత్తినే అవమానిస్తావా? ఇది కరెక్టే. ఏది ఒక్కసారి ఈ ఫోటోస్ చూడు. నీ గుండెకాయ మీద చెయ్యేసుకొని చెప్పు, ఫోటోలు బాగాలేవు ఏమ్మా? ఫోటోలు బాగున్నాయండి. ఎందుకు బాగుండవే? అవి ఈ బడుద్దాయి తీసినవి కాదు, బజార్లో కొనుక్కొచ్చి. ఇది కూడా కరెక్టే. ఈ తొట్టిన ఉన్నవేరా, నీకు పోలీసు ఉద్యోగం రావటం లేదు, తొట్టి విధవా. ఇది కరెక్ట్ రా. థ్యాంక్స్ నాన్న, ఈ ఒక్క విషయంలో నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. నాన్న నువ్వు వాడు సెకండ్ ఇవ్వడానికి తెలియదు. ఎరా డాక్టర్ గారు ఏమన్నారు? మందులేం కొనుక్కురాలేదే? మళ్ళీ వెళ్ళి కొనుక్కొస్తాడులేండి, మీకంతా తొందరే. రామ్మా. చూసా వదిన ఈ ఫోటోలు, మీ బెడ్రూమ్ అంతా అలంకరించేస్తాను. ఈ బొమ్మలని బాబుకే. త్వరగా కానివ్వండి పంతులు గారు, మా వాడు వచ్చేసాడు. ఏమిటన్నా ఏడావిడి? అదే పంతులు గారితో పూజ చేయించి ఇంటికి దిష్టి దాడు కట్టిస్తున్నాను. మీ దంపతులే కూర్చోవాలి, త్వరగా రండి. పంతులు గారు, ఇప్పుడు ఈ వ్రతాలు గిత్తాలు ఏమొద్దు, మీరు వెళ్ళండి. అదేంటి బాబు, ఇన్నేళ్ల మీరు తర్వాత వెళ్ళండి. శుభ్రం జరుగుతుంటే? అలాగే. ఏమిట్రా, ఏమిటి నీ ఉద్దేశం? ఆచార వ్యవహారాలు నీకు లేకపోవచ్చు కానీ మాకున్నాయి. ఇన్నేళ్లకి అది తల్లి కాబోతుంటే ఈ ఇంట్లో పూజలు వ్రతాలు చెయ్యొద్దంటావేమిటి? జయంతి తల్లి కావటం లేదు నాన్న. ఏమిటో నువ్వనేది? అవునమ్మా, జయంతికి పైత్యం వల్ల వాంతులు చేయడం. అంటే ఆ శుభవార్త నిజం కాదు, ఇప్పుడే కాదు, ఆ శుభవార్త ఈ ఇంట్లో ఇంకెప్పుడు వెళ్ళలేము. ఏమిట్రా పిచ్చివాగుడు? ఆవేశపడుతున్నాను. డాక్టర్ చెప్పింది నేను చెప్పాను. జయంతికి ఇక పిల్లలు పుట్టరు. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్పలేమ్మా. డాక్టర్ అన్ని టెస్టులు చేసిన తర్వాత జయంతిలో ఏ లోపం లేదు, నాలోనే లోపం ఉందన్నారు. అందుకని జయంతికి ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏమిటా అలా అయిపోయావు? నీ కొడుకు శాశ్వతంగా తండ్రి కాలేడని తెలిసి బాధపడుతున్నావా? అబ్బే అదేం కాదురా. వెళ్ళు, అమ్మాయిని ఓదార్చు, వెళ్ళు. బాధపడుతున్నావు జయంతి? పెళ్ళైన ఆడది తల్లి కావాలని ఎన్ని కలలు కట్టుందో నాకు తెలుసు. స్త్రీకి మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. ఈ నిర్భాగ్యుడి వల్ల ఆ వరం నీకు శాపం అయింది. ఈ పాపం అంతా నాది. నాలాంటి వాడికి ఆ భగవంతుడు ఏ శిక్ష విధిస్తాడు? డాక్టర్ ఏం చెప్పారో నేను విన్నాను. మన పిల్లలు పుట్టకపోవడానికి కారణం మీరు కాదు, నేను. నాకిక శాశ్వతంగా పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పేశారు. ఈ గొడ్రాల వల్ల ఈ ఇంట్లో పిల్లల్ని చూసే భాగ్యం కలగదని మీ అమ్మా నాన్న మీకు వేరే పెళ్లి చేస్తే నేను మీ కళ్ళ ముందే కన్ను మూస్తానన్న భయంతో మీరు ఆ విషయం నా దగ్గర దాచారు. అవును, ఆ పరిస్థితి నేను కల్లో కూడా ఊహించలేను, భరించలేను. జయంతి, పిల్లలు పుట్టకపోవటం నేరం కాదు. నేరం మీది కాదు, నాది. ఇన్నేళ్లుగా మీరు ఈ ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ శాశ్వతంగా నిరాశ చేశాను. నాలాంటి ఆడది భార్యగా కాదు, అసలు మనిషిగానే పుట్టకూడదు. జయంతి, ఏమిటా మాటలు? ఇప్పుడు ఏమైందని? ఏం పిల్లలు లేకపోతే మనం బతకలేమా? పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ సుఖపడుతున్నారా? పిల్లల్ని కని పెంచి పెద్ద చేసిన తర్వాత వాడు స్వార్థంతో ఎదురు తిరిగితే అప్పుడు తల్లిదండ్రులు పడుతున్న చిత్రహింసల కంటే మనం ఎక్కువ బాధపడుతున్నావా? ఏంటి, ఒక్కసారి ఆలోచించు. మన పిల్లలు వేరే వద్దు. నాకు నువ్వు పాపవి, నేను నీకు బాబుని. ఇలా ఒకరి కోసం ఒకళ్ళు జీవితాంతం ఆనందంగా హాయిగా గడిపేద్దాం.
ఏమంటావు?